నమస్తే అన్న. ఈరోజు అందరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ప్రజల్లో ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న గోపాపురం ఎయిర్పోర్ట్లో ఏం మాట్లాడిందంటే మోదీ గారిని తిట్టిండని ఎంతో బాధపడ్డాడు పవన్ కళ్యాణ్ అన్న. ఇంత పెద్ద వ్యక్తిని, దేశాన్ని నడిపించే వ్యక్తిని, ఇన్ని సంవత్సరాలుగా గెలిచి వచ్చిన వ్యక్తిని మీరు ఇంత తిడుతున్నారని ఆయనకు బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ అన్నకు బాధ అనిపించింది. ఆ బాధని వ్యక్తం చేసిండు పవన్ కళ్యాణ్ అన్న. అయితే ఈరోజు ప్రజలు ఏమంటున్నారంటే ఆ రోజు అంత ప్రాణ నష్టం జరిగింది, యువకులు ఎంతోమంది, చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది చనిపోయినరు, లాఠీ చార్జ్ అయింది, జైల్లో పడ్డారు. ఆ రోజు మీ బాధ ఎక్కడ పోయింది, మీ కన్నీళ్ళు ఎక్కడ పోయినాయి అని పబ్లిక్ అంటుండ్రు. చాలామంది ఫ్యాన్స్ గిట కొంతమంది హట్ అయినరు, ఈ మాట కరెక్ట్ కాదు అని. అంటే ఎందుకన్నాడంటే ఆ మాట పవన్ కళ్యాణ్ అన్న, నా రాష్ట్రానికి నిధులు కావాలి, నిధులు వస్తే నా రాష్ట్రాన్ని డెవలప్మెంటింగ్ చేసుకుంటా, అందు గురించే నేను ఈ మాట మాట్లాడడం జరిగింది అని స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ ఆయన మాటల్లోనే స్పష్టంగా తెలుస్తుంది. నా రాష్ట్రానికి నిధులు వస్తే నేను, మా రాష్ట్రం బాగుపడుతుంది, అందరికి జాబులు వస్తాయి అని ఈ మాట మాట్లాడితే అందరు కౌంటర్ వేసానన్న. సింపతి క్రియేట్ చేస్తుండ్రు, ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని ఎన్నెన్నో మాటలన్నా తప్పే ఒప్పుకున్నా. కాకపోతే ఏంటంటే రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలంటే కంపల్సరీ మోదీ గారిని పొగడాల్సిందే, పొగిడితేనే నాకు నిధులు వస్తాయి. లేదు ఆ రోజు ఇట్లా అయింది అట్లా అయింది అంటే నాకు నిధులు ఇయ్యరు మోదీ గారు. అందు గురించే ఈరోజు ఏం మాట్లాడినా అంటే మోదీ గారిని పొగిడిండు.